వెల్కమ్ టు టెక్ తెలుగు కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాట్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే అసలు డాట్ ఏంటి, ఈ డాట్ బేసిక్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ డాట్ గురించి ఒకసారి చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి డాట్ అని కొడుతున్నాను. చూడండి, ఇక్కడ ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ యాప్స్. క్లయింట్ సైడ్ అండి, ఇట్ ఈస్ నాట్ సర్వర్ సైడ్. ఇట్ ఈస్ క్లయింట్ సైడ్ సర్వర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో యాప్స్ ఫర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇది అకార్డింగ్ టు వికీపీడియా అండి, రైట్. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ వాడచ్చు, ఐఓఎస్కి వాడచ్చు, ఆండ్రాయిడ్కి వాడచ్చు, ఐఓఎస్కి వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి కదా మీకు డెస్క్టాప్ యాప్స్ కూడా వాడచ్చు, వెబ్ అప్లికేషన్స్ కూడా చేయడానికి చేస్తున్నారు దీన్ని. తొందరలో దీంతో సర్వర్ లాంగ్వేజ్ కూడా చేద్దాం ట్రై చేస్తున్నారు, ఇంకా అక్కడి వరకు రాలేదు. ప్రస్తుతానికి మీరు మొబైల్ యాప్స్ ఏ ప్లాట్ఫామ్ కైనా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, సో చేసుకోవడానికి ఇది సపోర్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎవరు డెవలప్ చేసిందంటే గూగుల్. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది చూడండి. సి స్టైల్ సింటాక్స్ అంటే ఎక్కువ సి స్టైల్కి దగ్గరగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మీరు గమనించండి, డాట్ కెన్ కంపైల్ ఎయిదర్ టు నేటివ్ కోడ్ ఆర్ జావా స్క్రిప్ట్ కోడ్. డాట్కి రెండు ఫీచర్స్ ఉన్నాయి. సో డాట్ని మీరు కంపైల్ చేసి నేటివ్ కోడ్గా కన్వర్ట్ చేయొచ్చు, రెండోది జావా స్క్రిప్ట్ కోడ్గా కూడా కన్వర్ట్ చేయవచ్చు, రైట్. అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు యాప్స్ చేస్తున్నారనుకోండి, మీరు డాట్కి సంబంధించిన కోడ్ నేటివ్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. లేదా ఇదే డాట్ వాడుకొని మీరు వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నారనుకోండి ఫ్లటర్లో, అదే కోడ్ జావా స్క్రిప్ట్ కూడా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అంటే బ్రౌజర్లో మీకు నేటివ్ కోడ్ పనిచేయదు కదా, సో అందువల్ల జావా స్క్రిప్ట్గా కన్వర్ట్ అవుతుంది, రైట్. సో ఇది చూడండి, మీకు ఈ స్టేబుల్ రిలీజ్ ఒక 2020 అండి. స్టేబుల్ రిలీజ్ వచ్చేసరికల్లా యాక్చువల్గా, ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, మెయిన్ విషయాలు ఏంటంటే, సో ఫస్ట్ థింగ్, ఇది గూగుల్. సో గూగుల్ ఈజ్ నాట్ ఏ స్మాల్ కంపెనీ, ఇట్స్ ద బిగ్గెస్ట్ కంపెనీ. సో మనం వాడే ప్రతి డే అండ్ లైఫ్ మనం వాడే ఆండ్రాయిడ్ మొబైల్ కొంచెం అన్నీ, సో ఇట్ ఈస్ ఏ అది హ్యాండ్ హోల్డ్ చేస్తుంది కాబట్టి వీ కెన్ ట్రస్ట్. అండ్ ద థింగ్ చాలా డెవలప్ అయిపోయింది ఇది. ఎందువల్ల అంటే ఈ డాట్ మీద డెవలప్ అయ్యే చేసినటువంటి ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఫ్లటర్ అండి. సో ఫర్ ఫ్లటర్ తోటి మనం వాడేది ఏంటంటే మొబైల్ యాప్స్ అన్నీ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఫ్లటర్ .dev. సో ఈ ఫ్లటర్ మొత్తం కూడా డాట్ లాంగ్వేజ్ మీద తయారు చేయబడినటువంటిది. ఓకే, ఈ ఫ్లటర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్. మీన్స్ అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ యూఐ ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీంట్లో రాసే లాంగ్వేజ్ మాత్రం మనం డాట్ వాడతాం. సో మీకు ఫ్లటర్లో మంచి హ్యాండ్స్ హోల్డ్ గ్రిప్ కావాలి అని అంటే మీరు డాట్లో మంచి ప్రావీణ్యత పొందాలి, రైట్. సో అందువల్ల మీరు డాట్ నేర్చుకోవడం చాలా 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 మంచిది. ఇంకోటి, డాట్ చాలా చాలా ఈజీ అండి. ఎంత ఈజీ అంటే చాలా చాలా ఈజీ. మీకు కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నా కానీ చాలా ఈజీ. ఒకవేళ మీకు ఈజీ కాకపోతే మీకు ఈ సిరీస్ తెలుసు కదా, చాలా నేర్చుకొని ఏదైతే చెప్తానో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. యూ విల్ బికమ్ ద సాలిడ్ నాలెడ్జ్ ఇన్ దిస్. ఓకే, నెక్స్ట్ అండి. సరే, ఇప్పుడు ఫస్ట్ దీంట్లోకి వచ్చేసరికి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నా కూడా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది డేటా స్ట్రక్చర్స్. సో దీంట్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు కవర్ చేసేది ఏంటంటే డేటా స్ట్రక్చర్స్, రైట్. సో ఇంకోటి, మీరు డాట్ నేర్చుకొని డాట్ని ప్రాక్టీస్ చేయాలి అని అంటే మరి మీరు ఏదైనా ఐడి ఇన్స్టాల్ చేసుకోవాలా? అవసరం లేదు, మీ సిస్టంలో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే డైరెక్ట్గా పాపం గూగుల్ వాళ్ళు మాత్రం మనకి ఈజీగా చేయటం కోసం ఆల్రెడీ వాళ్ళే మనకి డాట్ ప్యాడ్ అంటే ఆన్లైన్లోనే మీరు కోడ్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీని పేరు డాట్ ప్యాడ్ అంటారు, డాట్ ప్యాడ్. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను, కొట్టగానే మీ గూగుల్ సెర్చ్ కొట్టగానే డాట్ ప్యాడ్ వస్తుంది. ఇక్కడ చూడండి,
సో ఇక్కడ సంథింగ్ మీకు కోడ్ కనిపిస్తుంది చూసారు. నేను ఒకసారి న్యూ ప్యాడ్ అంటాను. ఇక్కడ చూడండి, ఫ్లట్టరా డాట్ ఆడుతుంది, నాకు డాట్ కావాలన్నాను, క్రియేట్ అన్నాను. చూడండి, ఫస్ట్ మీరు స్టార్టింగ్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే ఇది ఇలానే ఉంటుంది మీకు మొత్తం, రైట్. సో ఇక్కడ మీకు ఫస్ట్ రైట్. సో ఇక్కడ మెయిన్ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ డాట్ని ఇక్కడ మీకు ఇక్కడ ప్రాక్టీస్ పరంగా మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇండివిజువల్గా మీ సిస్టంలో ఫైల్స్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రాక్టీస్ పరంగా ఇక్కడ చేసుకోవచ్చు, ఇది సరిపోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి, రైట్. సో ఇక్కడ అనౌన్స్మెంట్ అండి, ఎవరికైనా మీకు ఫ్లట్టర్ కానీ డాట్ కానీ ఇంకా మీరు యాంగులర్ కానీ ఆండ్రాయిడ్ కానీ ప్రొఫెషనల్ లెవెల్లో నేర్చుకోవాలనుకునే వాళ్ళు కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి, రైట్. మీకు ఇక్కడ నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్, మీకు హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ ప్రాజెక్ట్లో ఏ డౌట్స్ వచ్చినా కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి క్లారిఫై చేస్తాను. ఓకే, మీకు కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా ఏ లాంగ్వేజ్ కూడా ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్ యూ విల్ బికమ్ ద ఎక్స్పర్ట్. అండ్ మీకు ఎవ్రీ పర్సన్కి మీకు మెంటరింగ్ అనేది లేదు. అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చిందనుకోండి, మీరు కీప్ ఆన్ గూగులింగ్ ఏదో కోడ్ దొరుకుతుంది, కాపీ చేస్తారు, పేస్ట్ చేస్తారు, అలా కాదు. ఇఫ్ యూ గెట్ ద కోడ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ పేస్ట్. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఆ నాలెడ్జ్ పెరగడానికి ఏం చేస్తారంటే అందరూ ఓన్లీ యూట్యూబ్ వేరే రిసోర్సెస్ అవన్నీ వాడుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మీకు మెంటరింగ్ ఉంటే దానికి స్ట్రెంత్ ఇంకా బలంగా ఉంటుంది. సో మీకు ఈ ట్రైనింగ్ అంటే ఈ అనౌన్స్మెంట్లో ఈ ట్రైనింగ్లో ఏంటంటే మీకు నాట్ ఓన్లీ ట్రైనింగ్ విల్ గివ్ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అండ్ విల్ ప్రొవైడ్ ఫైల్స్ ఆల్సో. మేము ఏమైతే కోర్స్ చేస్తున్నామో ఆ ఫైల్స్ కూడా మొత్తం కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, సో కొంచెం పెద్దగా చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. రైట్, కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ వాయిడ్ మెయిన్ ఇది చూసారా, దీన్ని ఏమంటారంటే ఎంట్రీ ఫంక్షన్ లేదా రూట్ లెవెల్ ఫంక్షన్ అంటారు. అంటే ఇది లేకపోతే డాట్ లేదు. సో అంటే మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని జావాలో ఉంటుంది, ఏ విధంగా ఇదే. సో మెయిన్ రూట్ ఫంక్షన్. సో ఈ రూట్ ఫంక్షనే మెయిన్ ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఈ డాట్ అనే ప్రోగ్రామింగ్కి ఎంట్రీ ఫంక్షన్ అనమాట. సో మీరు ఏ కోడ్ రాసుకోవాలనుకున్నా, ఏ కోడ్నైనా ఫంక్షన్ కాల్ చేయాలన్నా కూడా దీంట్లోనే అనమాట, రైట్. ఇక్కడ ఒకసారి ఒక ప్రింట్ అనే ఒక అవుట్పుట్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. చూడండి, హాయ్ అంటాను. ఇక్కడ ప్రతి లైన్ని కూడా మీరు సెమీకోలన్తో ఎండ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ లైన్ సెమీకోలన్తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో నేను రన్ కొడతాను. ఇక్కడ మీకు కన్సోల్లో కనిపిస్తుంది చూడండి, క్లియరా. సో ఇలా మీకు కన్సోల్ ఈ డాక్యుమెంటేషన్ అంటే ఈ ఫంక్షన్ గురించి ఏదైనా రాయాలంటే మీరు పైన డాక్యుమెంటేషన్ రాస్తేనే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అంత అవసరం ఉండదు, ఈ డాక్యుమెంటేషన్ పక్కన పెట్టండి, రైట్. సో ఇక్కడ మనం మీకు ఆల్రెడీ చెప్పాను, ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే డేటా స్ట్రక్చర్స్. సారీ, ఇది కొంచెం డ్రాపర్ టూలు ఎక్కువసేపు వర్క్ చేస్తాం కాబట్టి కొంచెం కళ్ళకి నొప్పి లేకుండా పెడతాం అనమాట, రైట్. సో ఇప్పుడు నేను చెప్పకపోయే టాపిక్ పేరు ఏంటంటే డేటా స్ట్రక్చర్స్. ఓకే, అసలు ఈ కాన్సెప్ట్లో ఈ డేటా స్ట్రక్చర్ అనేది ఇది యాక్చువల్గా ఒక టాపిక్ కాదండి, ఇది ఒక చాప్టర్ లాగా. ఓకే, ఈ డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్స్ అంటే మీకు ఏది స్టోర్ చేయాలనుకున్నా, అంటే మీరు ఒక నెంబర్ని స్టోర్ చేస్తారు, ఒక స్ట్రింగ్ని స్టోర్ చేస్తారు, ఒక బులియన్ అంటే ఒక ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ ఎలా చేయాలి, లేదంటే ఒక లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ని ఎలా స్టోర్ చేయాలి. సో
ఒక ఇంకా వచ్చి కదా ఒక డబుల్ వాల్యూని ఎలా స్టోర్ చేయాలి. సో వాటన్నిటికీ ఆధారం ఈ డేటా స్ట్రక్చర్ అనే చాప్టర్ అనమాట. సో ఇఫ్ యూ లెర్న్ అండ్ గో ఇన్ టు ఈ డెప్త్ ఇన్ టు దిస్ చాప్టర్ యూ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ, రైట్. సో ఈ డేటా స్ట్రక్చర్స్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి మీరు ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏమిటంటే హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తారు చూడండి. ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే var అని చెప్పి ఏ అని డిక్లేర్ చేస్తాం, ఏదో ఒక వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ అంటే ఏమిటి? వేరియబుల్ అంటే ఏం లేదండి, మెమరీలో ఒక లొకేషన్ అని అర్థం. అంటే మీరు ఎప్పుడైతే var ఏ అంటారో మెమరీలో ఒక లొకేషన్ అలాట్ చేయబడి ఉంది అని అర్థం. ఓకే, ఆ మెమరీ లొకేషన్లో మీకు ఏ వాల్యూ కావాలి అని అనుకుంటే ఆ వాల్యూని మనం స్టోర్ చేస్తాం. ఓకేనా, దీన్ని ఏమంటారంటే వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారంటే అసైనింగ్ వాల్యూ టు వేరియబుల్. ఓకే, ఒక వాల్యూని వేరియబుల్లోకి ఎలా అసైన్ చేయాలి అని, అంటే ఆ మెమరీ లొకేషన్కి ఇది వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఈ 2 స్టెప్స్ని కలిపి ఒక స్టెప్లో కూడా రాయవచ్చు. దీనికోసం ఇంకొక వేరియబుల్ var b = 3 ఇలా కూడా తీసుకోవచ్చు, రైట్. సో ఇలా దీన్ని ఏమంటారంటే డిక్లరేషన్ మరియు అసైనింగ్ ఒకటే లైన్లో మనం చేస్తున్నాం. సరే పై దానిలాగానే చేయాలా కింద దానిలాగా చేయొచ్చా అంటే పై దాని మీనింగ్ చెప్పాను. మామూలుగా మ్యాక్సిమం అందరూ వాడేది ఈ సెకండ్ స్టెప్ var b = 3 అనే అర్థం అండి. ఓకేనా, రైట్. సో మీరు ఇంతవరకు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలని var అని వాడారు. ఇంకేమన్నా ఉన్నాయా ఇప్పుడు చూద్దాం. చూడండి, సో ఫర్ డిక్లేరింగ్ అంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలనుకోండి. ఫర్ డిక్లేరింగ్ వేరియబుల్, ఓకే, ఫర్ డిక్లేరింగ్ వేరియబుల్ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలనుకోండి. డిక్లేర్ చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయి. నేను జనరల్ పర్పస్ అంటే నాకు అక్కడ స్పెసిఫిక్ అంటూ ఉండదు, సో దాన్ని జనరల్ పర్పస్ అనుకుంటా. సెకండ్ వన్ ఈజ్ స్పెసిఫిక్ పర్పస్. ఓకే, సో జనరల్ పర్పస్ అంటే ఏంటి అంటే సో ఆ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తానో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఒక కామన్ది వాడదాం అనుకుంటున్నాను. అప్పుడు నేను వాడేది ఏంటంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి var, ఓకే, కాన్స్ట్, ఫైనల్ ఇలా వాడచ్చు. var జనరల్గా ఎక్కువ వాడేది, కాన్స్ట్ ఫైనల్ వాటికి ఒక మీనింగ్ ఉంటుంది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో స్పెసిఫిక్ పర్పస్ వచ్చేకల్లా నేను స్ట్రింగ్, ఇంట్, డబల్, నెక్స్ట్ వచ్చేకల్లా బూల్, డైనమిక్ అని వాడతాం, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి b = 3 అన్నాను, రైట్. ఇక్కడ నేను ఏం చేస్తాను, కామెంట్స్లోకి వెళ్ళిపోయినట్టుంది. ఒకసారి అండి, రైట్. యాక్చువల్లీ దీన్ని కామెంట్స్ అంటారండి. ఇలా రాస్తే ఇదేమో సింగిల్ లైన్ కామెంట్, ఇదేమో మల్టీ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్ మాత్రం ఇలా రాస్తాం, రైట్. మీకు ఇది జావా స్క్రిప్ట్లో కూడా ఇలానే ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు జనరల్ పర్పస్ గురించి స్పెసిఫిక్ పర్పస్ గురించి చెప్తున్నాను డిఫరెన్స్.
సో ఇక్కడ వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను. యాక్చువల్ 3 అనేది ఒక నెంబర్ అంటే ఇక్కడ నెంబర్ని ఎలా చూస్తామంటే ఇంట్ అంటారు, రైట్. సో నాకు ఇంట్ అని నాకు స్పెసిఫిక్గా తెలుసు అనుకోండి, కంపల్సరీ నేను ఇంట్ సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయొచ్చు. ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయొచ్చు. నేను ఇదే దాన్ని వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 4 అని కూడా అనొచ్చు, కానీ ఇక్కడ స్పెసిఫిక్ అవుతుంది ఎప్పుడైతే నేను రాస్తున్నానో. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు కోడ్ ముందుకు రాస్తూ వెళ్తున్న కొద్దీ, సో ఆల్రెడీ బి మెన్షన్ చేశాను కదా, దీన్ని B1 అందాం. ఇక్కడ అందుకని ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ నువ్వు ఎసెన్స్ చేసావు, మెమరీలో ఒక ఏరియా ఎలొకేషన్ అయినాక మళ్ళీ దాన్ని రీడిక్లేర్ చేయకూడదు. ఓకే, సరే చూడండి ఇక్కడ. సో ఇంట్ కాబట్టి ఇంట్ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడైనా కూడా ఈ సిలో వేరే ఇంకో వాల్యూని పెట్టాలి అని అనుకున్నప్పుడు, మీరు ఒక స్ట్రింగ్ని కానీ ఒక ఏదైనా నేమ్ని మీరు కోడ్ విత్ టెక్స్టైల్ కానీ మీరు మెన్షన్ చేయాలనుకోండి, చెప్తుంది బాబు యూ షుడ్ నాట్ ఎంటర్, అంటే సిలో నెంబర్ని మాత్రమే ఎలో చేస్తున్నాను నేను, నువ్వు ఎలో చేయమని చెప్పావు, నువ్వు టెక్స్ట్ని ఎంటర్ చేయొద్దు అని చెప్తున్నావు అనమాట. ఓకే, సో అదేవిధంగా స్ట్రింగ్ అనుకోండి, అంటే ఒక నేమ్ ఏదో ఒకటి అనుకోండి, నేమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు ఏదైనా టెక్స్ట్ పెట్టినప్పుడు కంపల్సరీ డబల్ కోట్స్ వాడండి కంపల్సరీ. ఓకే, స్ట్రింగ్ నేమ్స్కి మాత్రమే, నెంబర్స్కి అవసరం లేదు. కోడ్ విత్ టెక్ తెలుగు, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇది స్ట్రింగ్. మరి డబుల్ అంటే ఏంటి? డబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నీకు డబ్బులు కట్టాలి, సో మామూలుగా ఎలా ఉంటుంది, పైసల్లాగా ఉంటుంది. సో రూపాయిన్నర అని ఇలా చెప్తారు కదా, సో అలాంటి వాటికి మనం డబుల్ వాడతాం, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి బూల్ అంటే ఏంటి? ఇక్కడ బూల్కి ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి బూల్లో, ఒకటి ట్రూ, 2 ఫాల్స్. అంటే ఎక్కడైనా మీరు ఓన్లీ ట్రూ ఫాల్స్ ఈ 2 వాల్యూస్ మీరు స్టోర్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు బూల్ వాడాలి. బూల్ ఈజ్ పేడ్, కట్టాడా లేదా, ట్రూ. ఈ 2 పదాలు ట్రూ ఆర్ ఫాల్స్, ఏదన్నా ఈ 2 వాల్యూ ఇవి ఫిక్స్డ్ బులియన్కి, వేరే వాల్యూస్ పెట్టడానికి పర్మిషన్ లేదనమాట. సరే డైనమిక్ అంటే ఏంటి? డైనమిక్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మీరు డైనమిక్లో మీరు ఏదన్నా ఎంటర్ చేయొచ్చు. ఆ డైనమిక్ అనే దాంట్లో ఏం స్టోర్ చేస్తాం అక్కడ, ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని డేటా మీకు బయట నుంచి వస్తుంది, మీరు తెలియదు బయట నుంచి వాడు నెంబర్ పంపిస్తున్నాడా స్ట్రింగ్ పంపిస్తున్నాడా తెలియదు. సో ఆ సందర్భంలో మీరు డైనమిక్ అనే దాన్ని వాడతారు. ఓకేనా? సో ఇది మీకు స్పెసిఫిక్ పర్పస్ అంటారు, ఈ విధంగా ఉంటుంది, రైట్. సరే, ఇక జనరల్ పర్పస్లో వేర్ చూసారు, వేర్ జనరల్గా అన్నిటికీ వాడతారు. ఇక మనం కాన్స్ట్ ఫైనల్గా డిఫరెన్స్ చూద్దాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే తీసుకుందాం, వేర్ m is equal to 3 అంటున్నాను, రైట్. ఇక్కడ నేను ప్రింట్ అని కొడుతున్నాను, చూడండి ప్రింట్ ఆఫ్ m అని కొడుతూ నేను ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఓకే, జూమ్ తగ్గించాం కాబట్టి వస్తుంది చూడండి, పైన 3 అని వచ్చింది చూసారా. సో ఇక్కడ మీరు గమనించండి, సపోజ్ నేను ఈ వాల్యూని మార్చాలి అనుకోండి, ఈ వేరియబుల్ స్టోర్ చేయాలి, m ఈజ్ ఈక్వల్ టు 4 అన్నా అనుకోండి, పై లైన్లో అన్నాను బిఫోర్ ప్రింట్ అనమాట. లేదు అంటే నేను ఏం చేస్తానంటే ఇట్లా కాదు, నెక్స్ట్ లైన్లో ఇక్కడ పెడతాను, రైట్. పై దాన్ని నేను మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం, చూడండి పైన ఉన్నప్పుడు ఏమవుతుంది చూసారా 4. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ నాకు మీకు ఎర్రర్ వచ్చింది కదా సార్, ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ m వాడారు కదా అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను mని మళ్ళీ మెమరీలో లొకేషన్ తయారు చేయాలి, ఆల్రెడీ లొకేషన్ నేను తయారు చేసుకున్నాను. ఇక్కడ ఆ ఏరియాలో 3 ఉంది, జస్ట్ ఆ వాల్యూని మార్చాను, ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని మార్చాను, అంతేగాని ఏరియాని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయలేదు, రైట్. సో ఈ విధంగా మీరు ఒక వాల్యూని కూడా, ఒక వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూని కూడా మీరు మార్చవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి కాన్స్ట్ చూద్దాం, చూడండి CONST కాన్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 5 అంటున్నాను, రైట్. సో ప్రింట్ n అంటాను, రైట్. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి.
కాన్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 5 ఏముంటుంది, ఆల్రెడీ డిక్లేర్ పైన ఆల్రెడీ డిక్లేర్ చేశారు అని అంటుంది. ఆల్రెడీ డిక్లేర్డ్ ఇన్ ది స్కోప్. ఎక్కడ డిక్లేర్ చేసాం, చూడండి ఇక్కడ డిక్లేర్ చేసాం, అందుకని డిక్లేర్ చేసా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే నమ్ అని పెడుతున్నాను, నెంబర్ అని. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎర్రర్ని గుర్తుపట్టండి చాలు. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది చూడండి, ఆల్రెడీ డిక్లేర్డ్ n ఆల్రెడీ డిక్లేర్ చేసాము అని చెప్తుంది, రైట్. సో నేను ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి, మార్చండి. ఇప్పుడు చూడండి 5 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి మారుద్దాం. ఓకే, నమ్ మార్చడానికి ట్రై చేద్దాం, రైట్. n ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా. సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను చూడండి, మీకు ఆల్రెడీ అక్కడ ఎర్రర్ వచ్చేసింది చూసారా నమ్ దగ్గర. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, యూ కెన్ నాట్ అసైన్ కాన్స్టెంట్ వేరియబుల్ నమ్, మళ్ళీ మీరు రీఅసైన్ చేయడానికి పర్మిషన్ లేదు అంటుంది. అంటే వన్స్ కాన్స్టెంట్ పేరు ఉంది, కాన్స్టెంటే కాన్స్టెంట్, వన్స్ ఒక వాల్యూ ఇచ్చాక దానికి కొత్త వాల్యూని ఇవ్వడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. అంటే ఒక వాల్యూని ఇచ్చాక మళ్ళీ కొత్త వాల్యూని మార్చకూడదు అని అనుకున్న టైంలో మీరు అప్పుడు కాన్స్ట్ వాడాలి. ఎందువల్ల ఇదంతా ఎందుకు కాన్స్ట్ ఇవన్నీ అంటే, రేపు మీరు ఒక వాల్యూని అసైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్రెట్ కీ ఉంటుంది, ఒకళ్ళు ఒక అసైన్ చేశారు. సో మళ్ళీ సెకండ్ ఎవరైనా మార్చడానికి పర్మిషన్ లేకుండానే ఈ కాన్స్ట్ని చూసుకుంటున్నాం అనమాట. ఆ వేరియబుల్లో సెట్ చేస్తే ఇంకొక వాల్యూని మనం అసైన్ చేయకుండా చేస్తున్నాం అనమాట. సో ఆ ఎర్రర్స్ నుంచి కాపాడటానికే దీన్ని వాడుతున్నాం అనమాట, రైట్. నెక్స్ట్ వన్. ఓకే, దీన్ని కూడా కామెంట్ చేస్తాను. ఇప్పుడు మనం ఫైనల్ చూద్దాం చూడండి, ఫైనల్, రైట్. ఫైనల్ nm అందాం, రైట్. ఈజీ ఏదో ఒకటి, nm ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ప్రింట్ చేద్దామండి దీన్ని, రైట్. nm ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి, 8 అని వస్తుంది, అట్లా వచ్చింది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ nm ఈజ్ ఈక్వల్ టు 9 పెడతాను. ఓకే, కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్ వచ్చింది చూసారా. ఇప్పుడు చూడండి ఎర్రర్ వస్తుంది చూడండి, యూ కెనాట్ అసైన్ ఫైనల్ వేరియబుల్ nm అనే 9కి మళ్ళీ రీఅసైన్ చేయకూడదు. ఇక్కడ మీరు గమనించండి, కాన్స్టెంట్కి అంతే వచ్చింది, ఫైనల్కి అంతే వచ్చింది. మరి ఎందుకు డిఫరెన్స్, మరి కాన్స్టెంటే వాడుకోవచ్చు కదా. ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది చూడండి. ఇక్కడ మీరు ఫైనల్ కాన్స్ట్ మాత్రం మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో, అంటే వాల్యూని అసైన్ చేస్తారో, ఆ రెండు కూడా ఈ సింగిల్ లైన్లో జరిగిపోవాలి. కానీ ఫైనల్ అలా కాదు, మీరు స్టార్టింగ్ అప్పుడు మీరు వాల్యూని అసైన్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాతకి అసైన్ చేయొచ్చు. ఓకేనా, తర్వాతకి మీరు అసైన్ చేయవచ్చు. సో ఆ టైంలో మీరు వాడుకోవచ్చు అన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.